దుబాయ్లో పనిచేస్తున్న తెలంగాణ వాసులపై పాకిస్తానీ దాడి చేశాడు. కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దాడిలో 2 తెలంగాణ వాసులు మరణించారు. మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. గత శుక్రవారం దాడి జరిగితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్కు చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, మరొకరు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్. మృతులిద్దరూ గాయపడ్డిద్దరూ దాడి చేసిన పాకిస్తానీ అందరూ దుబాయ్లోని ఒక బేకరీలో కలిసి పనిచేసేవారు. పని ఒత్తిడి, మత విద్వేషంతో దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. తెలంగాణ వాసులు ఇద్దరిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు చేశాడని సమాచారం. రైట్, దుబాయ్లో పనిచేస్తున్న తెలంగాణ వాసులపై పాకిస్తానీ దాడి చేశాడు. కత్తితో దాడి చేసే దాడిలో 2 తెలంగాణ వాసులు మరణించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. దుబాయ్ వెళ్లిన వ్యక్తి హత్య కలకలం సృష్టిస్తుంది. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి పాకిస్తాన్కి చెందిన వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. దాంతోపాటు ఎవరైతే ఆ పాకిస్తాన్కి చెందిన వ్యక్తి ఉన్నాడో మరో 3 పైన దాడి చేసినట్లుగా సమాచారం అందుతుంది. సో అక్కడ ఏం జరిగిందో తెలియదు. పాకిస్తానీయులు ఒక్కసారిగా ఒక 4 కలిసి మన తెలుగువారు అంటే హిందువులని చంపేస్తామని అనుకుంటూ చంపేసుకుంటూ జిహాద్ అనుకుంటూ వెనుక నుండి పొడి చేసి అలాగే మన తెలంగాణలో మన ఒక 2 అలాగే నరకడం జరిగిందట. సో అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చి పొడిచి అదే ముందర దిగేసరికి మళ్ళీ కడుపులో పొడిచేసి ఒక్కసారిగా పైకి లేపేసి పేగులు కూడా బయటికి వెళ్ళేటట్టుగా అతి దారుణంగా చంపి జిహాద్ అనుకుంటూ కంపెనీలో నినాదాలు చేశారట. అది మాకు అక్కడ చూసిన వ్యక్తి కూడా చెప్పడం జరిగింది సార్. మాకు కూడా అది తెలియదు. భార్య 2 పిల్లలు ఉన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఈయన ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాడు. పేరు మోసిన బేకరీలో పనిచేస్తున్నాడు. ఇటీవల వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయితే ఆ డబ్బులు సైతం పంపించాడు. కానీ అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఆ సైకో దాడిలో ఈయన ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం మాత్రం కన్నీరు విన్నరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, అయితే మృతదేహం ఎప్పుడు వస్తుంది అనేది పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా. గాయపడ్డ 2 కూడా తెలుగువారే. వారిలో ఒకరు నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన దేగం సాగర్ పాకిస్తానీ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం దుబాయ్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సాగర్ని వెంటనే స్వదేశానికి రప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.